పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వ్యూహాలు, యాక్షన్ ప్లాన్ పై కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గాలను టచ్ చేస్తూ కేసీఆర్ బస్సు యాత్రలు చేపట్టనున్నారు. బహిరంగ సభల కంటే బస్సు యాత్రలే బెటర్ అంటున్నారు కేసీఆర్. 3 ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, తెలంగాణలో రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందని ప్రజల్లో టాక్ మొదలైందని పార్టీ సమావేశంలో చెప్పారు. 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి బరి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఫైనల్ చేశారు. రేపు మరొక 2 పార్లమెంటు నియోజకవర్గాలపై కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. రైట్, పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వ్యూహాలు, యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ అయితే రంగంలోకి దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకి లైవ్ లో అందిస్తారు. సతీష్, లేదు తెలంగాణ భవన్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం ముగిసింది. అంటే ఇక పార్లమెంటు సందడి మొదలైందని చెప్పుకోవచ్చు, పార్లమెంటు ఎన్నికల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి పార్లమెంటులకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే అభ్యర్థుల ఖరారు కూడా చేయబోతుంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సందర్భం ఎలాంటిది, ఎందుకు ఓడిపోయామనేటటువంటి విషయాన్ని శ్రేణులకు చెప్పారు. కీలకమైనటువంటి నేతలు కాబట్టి వాళ్ళకి గత ఎన్నికల్లో అప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత మనం చివరి నిమిషంలో తెలుసుకున్నాం. అప్పటికి ఆ అభ్యర్థులు ప్రకటించి ఉన్నాం కాబట్టి వాళ్ళని మార్చే పరిస్థితి లేదు కాబట్టి అదే అభ్యర్థులతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కారణంతో తమ స్థానిక ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ కేసీఆర్ గెలవాలని అందరూ అనుకున్నారు. కానీ అది ఆ విధంగా అన్ని నియోజకవర్గాల్లో, చాలా నియోజకవర్గాల్లో అనుకోవడం వల్లనే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓడిపోయారు. వివిధ ఫలితాలు వచ్చాయి అనే విషయాన్ని చెప్పారు. అయితే ఈసారి ఆ విధంగా ఉండకుండా ముందుగానే ప్రజల్లోకి వెళ్ళాలి అని చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైందని, ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందని చెప్పి తాను కూడా ఊహించలేదని చెప్పి కూడా శ్రేణులకు చెప్పారు. అయితే ఈ వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఈ వ్యతిరేకతనే తాము ఈసారి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అది ఓటు రూపంలో మార్చుకోవాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే శ్రేణులకు చెప్పినటువంటి ఈ సందర్భంలోనే తమకు బీజేపీతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుంది కాబట్టి మోడీని చూసి అందరూ ఓటు వేయాలని బీజేపీ చెప్తోంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీతో పోటీ ఉండబోతుంది. అందుకే ఆ విషయాన్ని మనం చెప్పాలి. అందుకోసం ఆ బస్సు యాత్ర కూడా త్వరలోనే చేపడుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. సమీక్ష సమావేశం అయితే ఈరోజు ఇటు పెద్దపల్లి, కరీంనగర్కి ముగిసింది. రేపు కూడా ఈ 2 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవబోతున్నారు. అక్షయ. ఓకే సతీష్.